అనకాపల్లి జిల్లా పాయాకరావుపేటలో దళితుల నివాస స్థలాల తొలగింపు ప్రయత్నంపై నిరసన వ్యక్తమైంది. ఆందోళన చేస్తున్న దళితుల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాలియాద్రి మద్దతు తెలిపారు. పాయాకరావుపేట పట్టణ కేంద్రంలో సుమారు 40 నుంచి 45 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళితుల పాకలను తొలగించే ప్రయత్నం చేయడం అన్యాయమని ఆంధ్ర మాలియాద్రి అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లు పూర్తవుతున్న దళితులు పేదలకు కనీసం నివాసం ఉండేందుకు ఇళ్ల స్థలాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే దళితులకు ఇలాంటి పరిస్థితి రావడం విచారకరమని అన్నారు. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సుల ప్రకారం దళితులు పేదలకు భూములు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలకు ఇళ్ల స్థలాలతో పాటు డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు, దళితులు, పేదలు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర హోంశాఖ మార్చులు వంగలపూడి అనిత గారి నియోజకవర్గం ఏంటి పాయకరావుపేటలో 45 సంవత్సరాలుగా మాల, రెల్లి, కాపు, శెట్టి బలిజ కులాలు చెందిన 45 కుటుంబాల వారు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటు గుర్తింపు కార్డులు ఉన్నాయి. 45 సంవత్సరాల నుంచి పాలకులకి ఓట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మొన్న ఆగస్టు 15వ తారీఖున దేశవ్యాప్తంగా 80 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే వేడుక సందర్భంగా పాయకరావుపేటలో ఉన్న 45 కుటుంబాల మాల, రెల్లి, కాపు, శెట్టిబలి కుటుంబాలకి స్వాతంత్రం అనేది రాలేదు. వాళ్ళు నివాసం ఉంటున్న ఇళ్ళని బులిటేజర్లతో కూల్చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇదే మంచి ప్రభుత్వం? ఒక పక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి పాలకులు చెబుతూ ఉన్నారే, మరి ఏమైంది? పాయకరావుపేటలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళకి ఈ స్థలాన్ని ఖాళీ చేసి కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ప్రయత్నం తప్ప వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయటం కోసం కాదని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే మంచి ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారో అలాంటి మంచి ప్రభుత్వం 45 కుటుంబాలని కూల్చివేయటమా, ఊరికి దూరంగా వెలివేయటమా? ఈ రోజు ఈ కాలనీలో పరిస్థితి తాగడానికి మంచినీరు కుళాయిలు లేవు, ఒకే ఒక కుళాయి ఉంది. మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు లేని కారణంగా పక్కన రైలు పట్టాలు ఇరువైపులా మగవాళ్ళు, ఆడవాళ్ళు కూర్చొని నిసిగ్గుగా బాధపడుతూ ఆ రకంగా ఉన్నారు. కరెంటు లేదు, వీధి లైట్లు లేవు. ఒకప్పుడు వీధి లైట్లు ఉంటే, కరెంటు ఉంటే ఈ గ్రామంలో పెత్తందారులు తీసేసిన దాకా ఒప్పుకోలేదు. ఆ రకంగా చీకటి పాలు చేశారు. కాబట్టి ఈ రోజు వ్యతిరేక పోరాట సంఘంగా వాళ్ళు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ 45 కుటుంబాలు వాళ్ళు ఇక్కడే వంట వారు పెట్టి ఉంటా ఉన్నారు. వారికి మద్దతుగా ఈ రోజు కేవీపీఎస్ గా వచ్చి వాళ్ళు పరామర్శించినప్పుడు అనేక విషయాలు వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. వీళ్ళకు ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కాని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలా కాని పక్ష ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి ఇలా న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.